మీరు ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు గమనించారా? పోగానే చాలా గడ్డమైన వాసన వచ్చేస్తుంది. కానీ ఒక 15 నిమిషాలు పబ్లిక్ టాయిలెట్లో ఉంటే తర్వాత వాసన రావడం మానేస్తుంది. ఎందుకు? అక్కడ వాసన పోయిందని కాదు, మనం స్లోగా దానికి అడాప్ట్ అవుతాం. అలాగే మన జీవితంలో కొంతమంది పబ్లిక్ టాయిలెట్ లాంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో మనం ఎక్కువ సమయం గడిపిన తర్వాత బయటికి వెళ్తే కూడా ఆ పబ్లిక్ టాయిలెట్ వాసనే వస్తుంది. అలాగే మనం ఒక నాయిజీ ఎన్వైరన్మెంట్లో ఉన్నాం అనుకోండి, మనకు అప్పుడు కొంతసేపు అయిన తర్వాత నార్మల్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక నార్మల్ పీస్ ఎన్వైరన్మెంట్కి వెళ్ళాను అనుకోండి, బా ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంటుంది. అలానే మన జీవితంలో ఉండే డిస్టర్బ్ పర్సనాలిటీసు, ఈ పబ్లిక్ టాయిలెట్లో ఉండే వ్యక్తులు మన జీవితం తారసపడతారు. కానీ ఇట్ ఈజ్ అవర్ టేక్ వెదర్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ ఆర్ టు కమ్అట్ ఆఫ్ దిస్. ఎక్కడ మనకు పేషెన్స్ ఉండాలి, ఎక్కడ మనకు ఇంటాలరెన్స్ ఉండాలి అనేదే మనం తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే ఇది మన జీవితం. మనం చాలా సంతోషంగా ఫుల్లెస్ట్ లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ తోటి మనం జీవించాల్సిన అవసరాన్ని మనం గుర్తించి, అలాంటి డిస్టర్బ్డ్ పర్సనాలిటీస్ ఎవరైనా మన చుట్టుపక్కల ఉంటే ఇట్ ఈస్ యువర్ టర్న్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్. ఏమంటారు? మీరు మీ జీవితంలో ఇలాంటి పబ్లిక్ టాయిలెట్ లాంటి వ్యక్తులు తారసపడ్డారా? మీతో కలిసి ఉంటున్నారా? ట్యాగ్ దెమ్ ఇన్ టు దిస్ వీడియో. ప్లీజ్ టేక్ కేర్.